ఆ, నేలా రా లోపలికి రా. అందంగా ఉన్నావు. 2 గంటలకు ఒకసారి ఈ మాత్రలు ఇవ్వండి. నేను వెళ్ళాలి. ఫుల్ నైట్ ఉంటామని చెప్పాడు. 10 నిమిషాలు వచ్చేస్తాను. ఏమండి లేండి, ఈ మాత్ర వేసుకోండి. ఇదిగోండి, పడుకోండి పడుకోండి. చెప్పినట్టుగానే వచ్చావే. ఇంకొకటి పెళ్ళాంతో సుఖమే సుఖం. పొరుగింటి రుచి మరిగినోడికి ఇంటి భోజనం అస్సలు రుచించదు. కేపీఆర్ అక్క చెప్పినట్టే వినడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కేపీఆర్ అక్క ఇచ్చిన ఇంట్లోనే నేను మా ఆయన ఉన్నాం. ఎంతో గొప్పగా బతకాలనుకున్న జీవితం దశ మారిపోవడం మొదలైంది. ఈ మందు తీసుకురండి. ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. డబ్బులు ఇవ్వండి. 200 తగ్గుతున్నాయి. డాక్టర్ ట్రిప్స్ ఎక్కించాలన్నారు. ఒకరోజు ఇక్కడే ఉన్నాయి, మేము చూసుకుంటాం. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి తర్వాత రండి. మర్చిపోకుండా వచ్చేటప్పుడు ఈ మెడిసిన్స్ కొనుక్కురండి. ధారిని చూస్తే ఎంత మాత్రం కొనలేం. ఇప్పుడేం చేద్దాం? నేను పనికి వెళ్తాను. రేపే ఆఖరి రోజు. రేషన్లో బియ్యం వస్తువులు కొనాలి. నేను వెళ్తాను నేలా. కవిత, నేను కూడా వస్తాను. నీకు రేషన్ అంగడి, నాకు మందుల అంగడి. మామూలు ఎక్కడయ్యా సార్? అమ్మాయిలు వచ్చిందా ఇప్పుడు? ఇంకా బోని కూడా అవ్వలేదు సార్. ఏయ్, ఈ రోజు బోని గురించి కదయ్యా, నిన్న బోని గురించి అడుగుతున్నా. పెట్టి చేసేవాడు కూడా ఇలా అడగడు సార్. ఏంట్రా నువ్వు అనేది? నువ్వు ఫైనాన్సర్ కాదు, నేను అప్పులోని కాను. మీరు వాళ్ళని అడుకుంటున్నారు, నేను మిమ్మల్ని అడుకుంటున్నా. ఊరికే లొడలోడ వాక్యండి సార్. డబ్బులు తీసుకుని తోపేయండి సార్. ఈ పని నిన్నే చేసి ఉండాల్సింది కదా, దిక్కుమాలినోళ్ళారా. ఇదిగో ఈ టార్చ్ లైట్ పట్టుకో. ఈ వ్యాపారంలో పోలీసుల దందాయే ఎక్కువైపోయింది. ఇదిగో వెళ్తున్నారు కదా, వీళ్ళే మన ఎస్కాట్ బ్రోకర్స్. మనం నేరుగా పార్టీ దగ్గరికి వెళ్ళలేం. ఇక్కడ మనమే అన్ని మాట్లాడి ఫిక్స్ చేసుకోవాలి. ఈ టార్చ్ లైటే మనకి దారి చూపిస్తుంది, అర్థమైందా? లారీ వచ్చేటప్పుడు ఈ టార్చ్ లైట్ ని ఇలా తిప్పాలి. లారీ పక్కకు వచ్చాక టార్చ్ లైట్ మన వైపుకి తిప్పాలి. ఆ తర్వాత ఇలా మొహాన్ని చూపించాలి.
ఇలా టార్చ్ ఆన్ చేస్తూ రేట్ మాట్లాడుకోవాలి, 200 300 అని. వాడికి గిట్టుబాటు కాకపోతే వాడి లారీ లైట్ ని డిమ్ చేసి చూపిస్తాడు. మనం టార్చ్ లైట్ ద్వారానే అన్ని మాట్లాడేసుకోవాలి. అర్థమైందా? మధ్యలో బ్రోకర్ వస్తాడు, వాడికి కాస్త కమిషన్ ఇవ్వాలి. ఒకవేళ పోలీసోడు వస్తే వాడికి డబ్బిచ్చి సెటిల్ చేసుకోవాలి. లారీ వస్తోంది, టార్చ్ లైట్ వేసి చూపించు. సరేనా? ఏంటి రేట్ ఓకేనా? సరే రా వెళ్దాం. భలే ముద్దొస్తున్నావే. తిన్నగా పడుకో. నన్ను చూడకుండా ఎటో చూస్తున్నావేంటి? అరే పట్టుకో, వెంట కట్టెలా పడున్నావు. ఈ వృత్తిలోకి వచ్చే ముందు తెలుసుకుని రావాలి. డబ్బు కావాలి, సుఖం మాత్రం ఇవ్వలేవు. చిచి. ఒక్కొక్క రోజు నాకు నరక వేదన. ఎలా కాపాడుకుంటానో తెలియట్లేదు. నీలా గారు, మీరేం దిగులు పడకండి. నా ఫ్రెండ్ గణేష్ ఉన్నాడు, తను హాస్పిటల్కి ఇన్ఛార్జ్. తను ఆపరేషన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటాడు. మీరిక్కడ నిశ్చింతగా ఉండండి. రాంప్రసాద్, మీరేం బాధపడకండి, మీకు త్వరలోనే నయం అవుతుంది. ఇక దేని గురించి కంగారు పడకండి. మీరు ఇంతకు ముందులా హ్యాపీగా ఉంటారు. నమ్మకంతో ఉండండి. సరేనండి, నేను బయలుదేరుతాను. జాగ్రత్త. సరే మీరు హైవే దగ్గరికి వెళ్ళండి, నేను వచ్చేస్తాను. ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందంటే వస్తానని మాటిచ్చి రాకపోతే ఎట్టా కుదురుద్దే? ఊరికే అరవు కాక. నేనేమన్నా రక్తదానానికి రాను అన్నానా ఏంటి? చేసేది వ్యభిచారం, చూసేది బ్రోకర్ పని. ఇందులో ఏంటి న్యాయాలు? మాట నేను రాను ఆ ఇంజనీర్ దగ్గరికి. చెప్తావు ఇంతకు ముందు ఆడి దగ్గర పడుకోలా? రాజయప్రద రా రా రా, పెద్దాపురం సుందరయ్య పిలుస్తాడు రా. రావయ్యా రా. ఇదొక్కతే లోకంలో పెద్ద అందగత్త అయినట్టు తెగ మిడిసిపడిపోతుంది. నువ్వు ఇంకాస్త ఎగదోయ్. ఎవడో దిక్కుమాలను తీసుకొచ్చుంటావు. మన పెద్దాపురం సుందరం సూపర్ పార్టీ. మిగతా వాళ్ళలాగా అయినా కొంత ఇవ్వడు, అంతా ఇచ్చేస్తాడు. ఇదిగో చూడు, కొద్ది రోజులుగా నువ్వు నా రూట్ ని క్రాస్ చేస్తున్నావు. నోరు మూసుకో. జయ, నువ్వు బయలుదేరు. అన్నయ్య నేను రాను, నువ్వు ఇక బయలుదేరు. ఎందుకంట? నువ్వు అడిగిన డబ్బంతా ఇస్తానంటున్నాడు కదా, పద వెళ్దాం. వాడిచ్చే డబ్బు వాడి మొహాని కొట్టు. ఏమే, పార్టీ నచ్చకపోతే నచ్చలేదను, కస్టమర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టుకో. నచ్చలేదు గిచ్చలేదు అనడానికి వాడితోనేమైనా కాపురం చేస్తావా ఏంటి? డబ్బు కోసమే కదా. రా. ఇలా చూడు, రానంటే విను. నాకు ఇంకొక పార్టీ వస్తుంది, నువ్వు బయలుదేరు. ఏంటి జయప్రద, ఆటలాడుతున్నావా? సుందరయ్య కేపీఆర్కి తెలుసని నీకు తెలుసుగా. కేపీఆర్కి తెలిసిందనుకో కైమా చేసుద్ది. మర్యాదగా కేపీఆర్ అంటే దాని కొమ్ములున్నాయా? నువ్వు పక్కలేసేవాడివి, అది ఇంటికి ఒంటికి డబ్బులు లాక్కునేది. కుదరదని చెప్పు, వెళ్ళవయ్యా. ఏమైందే నీకు? నేను పిలిస్తే రానంటున్నావు, వాడు పిలిచిన వెళ్ళనంటున్నావు. రోగంగానొచ్చిందా? రోగం నాకు కాదు. చేతి నిండా డబ్బులు ఇస్తాను, మంచి కస్టమర్ అని తీసుకువెళ్తున్నారు కదా, వాళ్ళకే మాయ రోగం. చూస్తారా? బాగా చూడు, సిగరెట్ తో ఎలా కాల్చాడో. అమ్మాయిల్ని తాచే మీకోసం మేము కష్టపడాలా? చెప్పవే. ఓరి పాపాత్ముడా, ఇదంతా సుందరయ్య కాల్చాడా? అవును, వాడికి పెళ్ళాం మీద కోపం.
దాన్ని పెళ్ళం మీద చూపించుకోలేక దానికి లాగానే డ్రెస్ వేసుకోమని పువ్వులు పెట్టుకోమని ఇలా కాలుస్తున్నాడు. సరే ఆ నా కొడుకు కాల్చాడు సరే, ఇంజనీర్ దగ్గరికి రావచ్చుగా. సుందరయ్య ఒళ్ళు మాత్రమే కాలుస్తాడు, నువ్వు చెప్పే ఇంజనీర్ మనసుని కాలుస్తాడు. కట్టుకున్న పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని చెండాల పనులన్నీ చేస్తాడు. ఏం పాపం చేశానో తెలీదు, కుక్క బ్రతుకన్నా హీనమైపోయిందక్క.